ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లోనే ఎక్స్క్లూజివ్ గా రాబోతున్నాయి. అఫ్ కోర్స్ చాలా సంస్థలు, సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కి, ఎగ్జాక్ట్ పోల్స్ కి మనం మళ్ళీ 23 వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ కొన్ని అంచనాలు ఉంటాయి. సో ఈసారి జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర, సో ఎట్లాంటి ప్రభావాలు చూడొచ్చు? ముందుగా ఒకసారి కాసేపు జార్ఖండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, దెన్ మహారాష్ట్ర విల్ డిస్కస్. తప్పక. అంటే మా జార్ఖండ్ అయితే కొంతవరకు నాకు తెలిసి బీజేపీకి అనుకూలంగా ఉంది. అట్లా మహారాష్ట్ర విషయంలో రామారావు గారితో ఏకీపిస్తున్నాను నేను చాలా విషయాల్లో. కానీ జార్ఖండ్ విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువ ఉన్న ఆ ప్రాంతం కనుక గిరిజన పార్టీలు, హేమంత్ సోరెన్ వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో కొంత మంచి చెడ్డ, అంటే హేమంత్ సోరెన్ వాళ్ళు జైలుకి పోయి రావడము, ప్రభుత్వంలోకి రావడం, ఇవన్నీ చూస్తే మనకి ఏమవుతుందంటే జార్ఖండ్ లో పోలింగ్ శాతం కూడా ఎక్కువైంది. శ్రీకాంత్ గారు చూస్తే 67-68% వరకు 5 గంటల వరకు అయింది. యాక్చువల్కి పెరుగుతుంది కానీ తక్కువ కాదు. అంటే అంచనాలు ఎప్పుడు కూడా ఒక పర్సెంట్ లోపలి పైకే ఉంటుంది కనుక సుమారు 70% వరకు పోలింగ్ కావచ్చు. అందుకని మహారాష్ట్రలో బొంబాయి మహానగరం వల్ల ఆల్మోస్ట్ ఆల్ 1/4 మహానగరంలో ఓటర్, మొత్తం 9-10 కోట్ల ఓటర్లలో మహారాష్ట్రలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 2.5 కోట్ల ఓటర్లు మనకు బొంబాయి మహానగరంలో ఉంటారు. కనుక నగరాల జనాభా, నగర ఓటర్లు చాలా వరకు పోలింగ్ దూరంగా ఉంటున్నారు. సరే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇట్లా వేసినా కూడా న్యూట్రల్ వ్యక్తులు ఎక్కువ ఉండడం, ఉద్యోగులు ఎక్కువ ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండడం, దాంతో తక్కువైంది. కనుక ఈ జార్ఖండ్ విషయానికి వస్తే 70% వరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. 67.5% ఆల్రెడీ ఇప్పటికే మనకు వార్తల్లో వస్తుంది. కనుక ఈ పోలింగ్ శాతం పెరగడం కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏమవుతుందంటే కాంగ్రెస్ చేసిన తప్పిదాలు కూడా కొంత అక్కడ ఉన్నాయి మనకు జార్ఖండ్ లో విషయానికి వస్తే. ఇట్లా ఇవన్నీ చూస్తే అంటే కూటమి, జేఎంఎం అండ్ కాంగ్రెస్ అలయన్స్ తో ఉన్నటువంటి కూటమి, అదే దాని వల్ల సమస్య. అంటే కూటమి చేసిన కొంచెం తప్పులు అటు ఇటుగా ఉన్నాయి. అట్లాగే కూటమి ఒక్కోసారి కలుస్తుంది, ఒకసారి చీలిపోతుంది. రకరకాలుగా ఇవన్నీ మారుతున్నాయి కనుక అక్కడ కొంత సందిగ్ధంగానే ఉన్నా కూడా అనుకూలంగా బీజేపీ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని సర్వే సంస్థలు ఏం చెప్తాయి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చేస్తుందంటే, ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా మనం దూరంగా ఉన్న ఒకటి, అక్కడ చేసే శాంపిల్స్ ని బట్టి, వాళ్ళు తీసుకునే మోడల్ని బట్టి, అట్లాగే వాళ్ళు ఎంతమంది ఎంత శాతం శాంపిల్ తీసుకుంటారు దాన్ని బట్టి ఉంటున్నా కూడా జార్ఖండ్ క్రిటికల్ గా ఉంటుందేమో. అయితే యాక్చువల్ గా ప్రభావితం చేసేది దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రభావితం చేసే అంశాలను మాత్రం జార్ఖండ్ కంటే మహారాష్ట్ర ఎన్నికలే బాగా ప్రభావితం చేస్తాయి. అవును. అందుకని రేపు మళ్ళీ అతి త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు ఉన్నాయి. దీంట్లో మరి ముఖ్యంగా సరే జార్ఖండ్ చిన్న స్టేట్ అయినా కానీ, ఒక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అయినా కానీ, ఇక్కడ కూడా కొన్ని ప్రధానమైనటువంటి భూ సమస్యలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వనరులకు సంబంధించినటువంటి, పరిరక్షణకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. సో మరి ముఖ్యంగా గిరిజన హక్కులు ఇక్కడ కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో వాట్ ఇస్ ద థింగ్, అసలు అక్కడ ఏంటి, ఆ కొట్లాటలు ఏం జరుగుతున్నాయి? ఈసారి ఎలక్షన్స్ ని ఏవి ఎక్కువ ప్రభావితం చేసే ఛాన్స్ ఉన్నాయనుకోవాలి? ఖచ్చితంగా గిరిజన పార్టీలు, ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్నది, గతంలో ఓటుకు మనకు నోటు కేసు నుంచి మొదలు పెడితే సస్పెన్షన్లు, జైలుకు పోవడం అన్ని చూస్తున్నాం మనం. కనుక గిరిజనుల ఓటర్ ప్రభావం తప్పనిసరి ఎక్కువ ఉంటుంది. వాళ్లకు ప్రత్యేక గూర్ఖాల్యాండ్ గురించి కూడా మనకు మా పక్కనే మనకు ఏది పశ్చిమ బెంగాల్ కొంత భాగం అవి తీసుకొని చేయాలని ఆలోచన ఉంది, ఉద్యమం ఉంది. కనుక ఈ మనకు జార్ఖండ్ లో కనుక ఈ ఏవైతే ఎస్టీ అంటే మన గిరిజన సంస్థలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే యాక్చువల్ గా రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం అదే కదా. మనకు బీహార్ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం అదే. కానీ తక్కువ సీట్లు ఉన్నప్పుడు, ఎప్పుడైతే తక్కువ సీట్లు ఉంటాయో అప్పుడు ఈ రాజకీయంగా మనకి ఈ వింగ్స్ కూడా మారుతుంటాయి అన్నట్టు, గాలులు మారుతుంటాయి. అంటే తక్కువ సీట్లు ఉన్నప్పుడు మామూలుగా మెజారిటీ మ్యాజిక్ తక్కువనే ఉన్నప్పుడు కొంచెం స్టేక్స్ కూడా మారుతుంటాయి. కానీ ఎట్లా చేసేందంటే గిరిజన సంస్థలు కానీ, గిరిజన పార్టీలు కానీ ప్రభావం చూపెడతాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఉన్న పార్టీ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది కనుక మరి మారొచ్చు. ఈసారి ప్రభుత్వం ఇటు పక్కన అనుకూలంగా ఉంటుందేమని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు రుజువు అవుతుందో చెప్పలేం. కానీ పోలింగ్ శాతం పెరగడానికి కూడా ఒక సంకేతం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణం అని ఒక మాట అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే వ్యతిరేకత ఉంటుందో వాటిలో ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఓటేసిపోదామంటారు. అసలు యాక్చువల్ గా భారతదేశంలో ఎన్నికలన్నీ కూడా ఎట్లా జరుగుతుంది శ్రీకాంత్ గారు, ఎవరిని ఓడించుదామని పేరుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరిని గెలిపిద్దామనే పాజిటివ్ ఓటింగ్ కంటే ఫలానా వాడు తప్పు చేసిండు చూస్తున్నాం కదా. మనం తెలంగాణలో చూసినాం, ఆంధ్రప్రదేశ్ లో చూసినాం, దేశంలో కూడా చూసినాం. రెండోసారి కాదు మూడోసారి అధికారంలోకి వచ్చే క్రమంలో చావు తప్పి కొన్నట్టుపోయింది కదా బీజేపీకి.
అట్లా చూసుకుంటే ఏంటంటే నెగిటివ్ ఓటు బాగా ప్రాధాన్యత వహిస్తుంది. అది బీహార్‌లో ఇప్పుడు పోలింగ్ శాతం పెరగడానికి కారణం అది కూడా నేను అనుకుంటున్నాను. ఇవన్నీ రేపు పొద్దున అంటే ఎలక్షన్ ఇప్పుడిప్పుడే అంటే వేడి మీద ఉన్నప్పుడు మనకు తెలవదు గానీ, రేపటికల్లా మనం అంచనా వేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. అంటే ఎగ్జిట్ పోల్స్ బట్టి కాదు. కొంత ఓట్లు వేసిన వాళ్ళు కొంత ఎక్కడో దగ్గర బరస్ట్ అవుతారు. యాక్చువల్‌గా గ్రామీణులు కారు. అందుకని మహారాష్ట్రలో బరస్ట్ అయినంత గ్రామీణులు మీకు జార్ఖండ్‌లో మీకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు బరస్ట్ గారు. నేను చాలా సార్లు ఆహ్, మన స్థానిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎవరికేసిందమ్మా ఓటు అంటే నీకేసిన బిడ్డ అనేవాళ్ళు. అమ్మ మాది అవును. పార్టీ కాదు మేము కేవలం సర్వే అంటే కూడా వాళ్ళు బయటపడరు. అదే అవును, మధ్య వాస్తవం. తరగతి వాళ్ళు బయటపడతారు శ్రీకాంత్. అవును. శ్రీకాంత్ గారు మధ్య తరగతి వాళ్ళు బయటపడుతుంటారు. ఎందుకంటే డైరెక్ట్‌గా పార్టీ జెండాలు మోస్తారు. లేకపోతే డైరెక్ట్‌గా చర్చలలో చెప్తారు. లేకుంటే ఏదైనా సరే అభిప్రాయం చెప్పడానికి ఈజీగా ఉంటది. ఉమ్. కానీ గ్రామీణులు ఎప్పుడు కూడా వర్బల్‌గా పోతుంటారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? ఇవన్నీ అవును. ముఖ్యంగా మన గిరిజన సంస్కృతిలో సంతలు బాగా ప్రభావం చేస్తాయి. జార్ఖండ్‌లో ఏందంటే వీక్లీ వీకెండ్ సంతలుంటాయి గదా! అక్కడ వీళ్ళేం చేస్తారు? చుట్టాలు, పక్కాలు కలుస్తుంటారు. సంత అవును. గురించి గోరటి వెంకన్న అద్భుతమైన పాట రాసిండు. అంటే అన్ని కలయికలు ఉంటాయక్కడ. అప్పుడేమవుద్దంటే మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు? మా ఊళ్ళో ఏమనుకుంటున్నారు? అసలు ఈ పత్రికలు, ఈ సర్వేలు ఏం పనిచేయవు వాళ్ళ మీద. అందుకని వాస్తవం. అవును. జార్ఖండ్‌ది విభిన్నంగా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఉమ్. ఎవరేమనుకుంటున్నారని వాళ్ళు అనుకోని వర్బల్‌గా మాట్లాడిన దాన్ని బట్టి ఓటుకు నిర్ణయం అవుతారంట. ఇంకోటి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు. మీరు చూడండి న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళు అక్కడికి పోయేదాకా కూడా ఎవరికేద్దామంటే చూద్దాం తీ అనుకుంటారు. అక్కడికి పోయినాక ఒకసారి మారొచ్చు వాళ్ళకి. కానీ ఇట్లా గిరిజన ఓటర్లు గాని, గ్రామీణ ఓటర్లు అట్లా మారరు. ఆల్రెడీ ఫిక్స్‌గా ఉంటారు వాళ్ళు. ఎవరికి ఓటేద్దామో అప్పటికే నిర్ణయించుకొని ఉంటారు. నిర్ణయం మారదు. అక్కడికి పోయినాక చంచలత్వం ఉండదు గనుక మారది. ఇవన్నీ కూడా జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి నేను అనుకుంటున్నాను. సార్, అట్ ది సేమ్ టైం మహావికాస్, మహాయుతి, సో రెండు మహారాష్ట్ర రాజకీయాల్లో